తెలంగాణ గేయం తుది రూపంపై ఎట్టకేలకు వివరణ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమ కాలంలో విస్తృతంగా వాడుకలో ఉన్న జయ జయ హే తెలంగాణ పాటను చిన్నపాటి మార్పులతో యథావిధిగా ఆమోదించినట్టు ప్రకటించింది. అన్ని వేళలా ఆలపించేలా 2 వెర్షన్స్లో గేయాన్ని ఫైనల్ చేసినట్టుగా వెల్లడించింది. జయ జయ హే తెలంగాణ గేయం 2 వెర్షన్లను తెలంగాణ గీతంగా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించి ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని అందరి ఆమోదంతో భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ప్రభుత్వం తెలిపింది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో ఒక వెర్షన్ గా, 13 నిమిషాల 30 సెకండ్ల పూర్తి నిడివితో మరో వెర్షన్ రూపొందించగా 2.5 నిమిషాల వెర్షన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా 3 చరణాలతో ఉండనుంది. అయితే 2 వెర్షన్లను రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించడం జరిగిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన ఈ గీతాన్ని స్వల్ప మార్పులతో యథాతథంగా ఆమోదించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా జూన్ 2న చేస్తున్న వేడుకల్లోనే జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. తెలంగాణ గేయంగా ఆమోదం పొందిన జయ జయ హే గీతంలో రచయిత అందెశ్రీ చిన్నపాటి మార్పులు చేశారు. రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరిగిన నేపథ్యంలో తొలి చరణంలోని 10 జిల్లాల అనే పదాన్ని తొలగించి పదపదాన అనే కొత్త పదాన్ని చేర్చారు. ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి అనే పంక్తితో పాత గేయంలోని చివరి చరణం ముగుస్తుండగా దాని స్థానంలో ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి అనే పంక్తిగా మార్చారు. 3 చరణాలకు కుదించిన షార్ట్ వెర్షన్లో ఇవి మినహా ఇతర మార్పులు ఏమీ చేయలేదు. అయితే 12 చరణాల గేయంలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు పంక్తిలో నవాబుల పదాన్ని తొలగించి ఆ స్థానంలో భాగ్యనగరి అనే కొత్త పదాన్ని చేర్చారు. తెలంగాణ ప్రాచీన పద్య సాహిత్యంతో పాటు పేరొందిన కవుల ప్రాశస్త్యాన్ని కొత్త తరాలకు తెలియజేసేలా వారిని కీర్తిస్తూ అందెశ్రీ 4 కొత్త చరణాలను రాశారు. అదేవిధంగా తెలంగాణలోని యోధుల వీరగాథలను గుర్తు చేసేలా కొత్త చరణాలు సాగుతాయి. గురువారం సాయంత్రం సచివాలయంలో అధికార మిత్రపక్షాల పార్టీల నేతలతో సీఎం రేవంత్ సమావేశం నిర్వహించగా ఈ సందర్భంగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో యువ గాయని గాయకుల బృందం ఆలపించిన రాష్ట్ర గేయం అందరినీ అలరించింది. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం, అందెశ్రీ, కీరవాణితో పాటు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు పార్లమెంట్లో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రతినిధులు ఉన్నారు.